దాన ధర్మాలు కానీ యజ్ఞ యాగాదులు కానీ ఎవరు ఏ సత్కర్మ ఆచరించినా వెంటనే దక్షిణను ఇవ్వాలి. దక్షిణ ఇస్తే తక్షణం ఫలితం లభిస్తుంది. ఈ విషయాన్ని వేదం చెబుతుంది. అజ్ఞానం వల్ల కానీ ఆటంకం వల్ల కానీ బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వటంలో ఆలస్యం అయితే అది పెరుగుతూ ఉంటుంది. ముహూర్తం సేపు ఆలస్యమైతే 2 రెట్లు, ఒక రాత్రి గడిస్తే 3 రెట్లు, ఈ విధంగా ఇవ్వవలసిన దక్షిణ పెరుగుతూ ఉంటుంది. అలా దక్షిణను ఇవ్వకపోతే ఆ సత్కర్మ అంతా నిష్ఫలం అవుతుంది. బ్రాహ్మణుల సొమ్మును అపహరించిన పాపం చుట్టుకుంటుంది. మరి ఇంకా జీవితంలో ఏ సత్కర్మకు కూడా అతడు అర్హుడు కాడు. దరిద్రుడు వ్యాధిగ్రస్తుడు అవుతాడు. లక్ష్మీదేవి శపించి అతని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలను ముట్టరు. దేవతలు ఇతడి పూజలను స్వీకరించరు. అగ్నిదేవుడు అతడు వేసిన ఆహుతులను అందుకోడు. దానం చేసిన వస్తువును ప్రతిగ్రహీతకు వెంటనే స్వాధీనం చేయనివాడు, ప్రతిగ్రహీత నుంచి తిరిగి యాచించి తీసుకున్నవాడు, ఇద్దరూ కూడా నరకంలో పడిపోతారు. బ్రాహ్మణుడు అడిగినా కూడా దక్షిణను ఇవ్వని యజమానుడు కుంభీపాక నరకానికి పోతాడు. దరిద్రుడు వ్యాధిగ్రస్తుడుగా జన్మిస్తాడు. అతడి వంశంలో అటు ఇటు 7 తరాల వారికి ఆ మహాపాపం చుట్టుకుంటుంది. దక్షిణ ఇవ్వని సత్కర్మకు ఫలితం ఉండదు. దక్షిణ ఉంటేనే ఏ కర్మకైనా ఫలము ఫలితము. దక్షిణారహితమైన కర్మను బలి చక్రవర్తి అనుభవిస్తాడు. పూర్వకాలంలో వామనుడు ఈ ఏర్పాటును చేశాడు. అస్తోత్రీయంగా పెట్టిన శ్రాద్ధం, అశ్రద్ధగా ఇచ్చిన దానం, అపరిశుద్ధుడు చేసిన యజ్ఞం, అశుచితో చేసిన పూజ, అభక్తుడి అర్చన, ఇలాంటి కర్మలన్నింటినీ బలి చక్రవర్తి అనుభవిస్తాడు.